కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. అందరికీ నగర్కల్, కేతపల్లి, కట్టన్నూరు మండల కాంగ్రెస్ పెద్దలకు, ముఖ్య నాయకులకు, అన్నిటికంటే నుంచి కాంగ్రెస్ పార్టీ రథసారథులుగా మీ అందరికీ రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. సోదరులు, ఈ ప్రాంత మాజీ పార్లమెంట్ సభ్యులు, మునుగోడు శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారికి, ప్రసన్నరాజు గారు, ఎంపీపీ వెంకన్న గారికి, అలాగే రవీందర్ గారికి, సర్పంచ్ పన్నాల రామారెడ్డి గారికి, ఇంకా వేదికలు అందరికీ పేరు పేరు, ఎందుకంటే బాలయ్య గారు ఉన్నారు. దాదాపు అక్కడ అందరికీ పేరు పేరు గుర్తుపడతా. ఇప్పటికీ 6 అయింది, 6 గంటలకు లైట్ బంద్ చేయాలి. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈరోజు వచ్చింది 5 సంవత్సరాలు మా మీద నమ్మకంతో మా కోరిక మేరకు అధికార పార్టీ వాళ్ళు ఎంత కష్టపెట్టినా మీరు కష్టపడి సర్పంచులు సస్పెన్షన్లకు గురయ్యారు, పోలీస్ కేసులు విషయంలో నగరకల్ సర్పంచ్ గారు, ఐటీ వర్కర్స్ చొక్కయ్య గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది కేసులు అయిండు. నా దగ్గరికి వచ్చారు, కలెక్టర్ల దగ్గరికి పోయారు, చెక్ పవర్ తీసేసారు, ఎల్లారెడ్డి సర్పంచ్ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ఇబ్బందులు ఉన్నా భయపడకుండా కష్టపడి ఇప్పుడే చెప్తున్నా మండల కాంగ్రెస్ అధ్యక్షులు యేసుబాబు గారు, అలాగే మరి గణేష్, రమేష్ మన మా ఇంటికి వచ్చినారు, చెప్పి నేర్చుకుంటూ చెప్పింది కొన్ని విషయాలు. నాకు చాలా బాధ అనిపించింది. ఫస్ట్ అనుకున్నా, అరే నల్గొండ వాళ్ళందరూ నేర్చుకుని ఎందుకు వచ్చినా ఇక్కడ అనుకున్నా. యేసుబాబు కళ్ళని నీళ్లు పెట్టుకున్నాక నాకు అనిపించింది, కరెక్టే వచ్చి మంచి పని చేసిన అనుకున్నా. నా తోట కూడా పోయింది సార్, 5 ఏళ్ళు నేను అన్ని పనులు బంద్ చేసినా, మొన్న తోటకు నీళ్లు కట్టక 10 లక్షల బత్తాయి తోడు ఎండిపోయింది, ఏడ్చింది. ఇక గణేష్ అయితే 5 ఏళ్ళు సార్, అందరూ ఎమ్మెల్యేలు 5 ఏళ్ళు నా ఓటర్కి వెళ్ళి మెస్సులు, భోజనాలు అన్ని ఫ్రీగా పెట్టే సార్ పార్టీ కోసం అని. రమేష్ అయితే బాంబుని గవర్నమెంట్ మొదలు పెట్టుకొని పైసలు కూడా ఇచ్చిన సార్ అని లక్షల రూపాయలు. ఇక మా బాధ చెప్పేది రాజగోపాల్ రెడ్డి గారు. అందుకని ఈరోజు మీ అందరి కోసం నాకు కొద్దిగా బాధ ఉన్నా, ఇక్కడ కూడా కొందరు వచ్చింది, వాళ్ళు బాధపడ్డా సరే మీకోసం నగరకల్ కాంగ్రెస్ పార్టీని బతికించాలి, ఎంపీ అయిన తర్వాత మీ అందరికీ అండగా ఉండాలని చెప్పి ఇక భువనగిరి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నారు. మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, భువనగిరి పార్లమెంట్ గతంలో రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సొంత డబ్బులు పెట్టి కాలువలు తీపించేది కాదు, ఏ ఆపదలో సాపదలను ఆడుకునేవారు. ఇవాళ భువనగిరి నుంచి బెంగాల్ వరకు నా గురించి మీ అందరూ చూస్తున్నారు. 24 గంటలు ప్రజల మధ్యలో ఉంటా. నేను ఎప్పుడు పోయాను మా ఇంటికి పోయి తెలియదు. ఎవరు ఆపదిన్నా అడిగినా అడగకపోయినా మా దగ్గర ఎవరు జ్వరం వచ్చిందన్నా, యాక్సిడెంట్ అయినా, చదువుకోవాలన్నా, పెళ్లిళ్ళున్నా, అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాదు, అందుబాటులో 25 ఏళ్ళు సేవ చేసిన. మీ అందరికీ అదే మాటిస్తున్నా. అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ లో 7 కౌన్సిల్స్ ప్రజలకు 24 గంటలు సేవలు అందిస్తారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు కేంద్రంలో కూడా మనం చూస్తూ 2014 మోడీ గారు చెప్పిండు, మీ ఛాయ్ అమ్ముకునే వాడిని, ఛాయ్ దుకాణం ఉండేవాడు, నా పేదల కష్టాలు తెలుసు, నేను ప్రధానమంత్రి రాగానే సామాన్యుల జీవితాలు మార్చేస్తాను, నల్ల డబ్బు విదేశాలలో ఉన్నది తెప్పించి మీ అకౌంట్లలో 15 లక్షలు ఇస్తాను, సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. అవన్నీ చేయలేదు, ఉల్టా నడ్డు విడిచే పని చేసిండు. నోట రద్దన్నాడు, జిఎస్టీ అన్నాడు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు, ఆఖరికి ఇవాళ డిఏపీ గారు చూస్తే నెలకు 200 పెరుగుతున్నది. ఇవాళ 400 తెలివి మన గవర్నమెంట్ ఉంటే ఇవాళ 1200 రూపాయలు డిఏపీ అయింది. ఆయనని దింపే ఎన్నికలు ఇవి. కానీ మధ్యలో వారు వచ్చింది కేటీఆర్. కేటీఆర్ మా పొలాసీ క్లీని
ఢిల్లీలో చక్రం తిప్పాం, మెడలు ఉంచుతామన్నాడు. నిన్నదాకా 15 ఉన్నాయి ఆయన దగ్గర. మెడలు ఉంచలే, ఏం ఉంచలే. ఆయన మోడీ చేసిన తప్పులన్నిటికీ తప్పులా కొట్టింది ఆయన. ఒక్కసారి ఆయన మోడీ ఎదురైనా మాట్లాడిందా? నిన్న మనం మాట్లాడుతున్నాం. అలాంటి ఎన్నికలు ఇవి. అందుకని ఈ రోజు మన దగ్గర బీజేపీ పార్టీ లేదు కాబట్టి ఏ ఒక్క టీఆర్ఎస్ సీటుకి వచ్చినా మళ్ళా మోడీ దగ్గర సపోర్ట్ చేస్తారు. మీ అందరికీ ఒకటి చెప్తున్నాం, కేసీఆర్ గురించి ఎక్కువ మాట్లాడే అవసరం లేదు. 2 సార్లు ముఖ్యమంత్రిగా, ఒకసారి దళిత ముఖ్యమంత్రి, బల్లా తెలంగాణ, డబుల్ బెడ్రూమ్, దళితుల 3 ఎకరాలు బోరేస్తా, మోటార్ ఇస్తా, అంతా నాదే పెట్టుకోవడం. ఒక్క పని లేదు. మొన్న ఎన్నికలప్పుడు ఆఖరికి వచ్చింది. ఎన్నికలు వచ్చేసరికి రైతు బడ్జు చెట్లు ఎన్నోకి వచ్చింది మనకు. ఈ లేనిపోయిన మాటలు చెప్పి 2సారి వేయించుకున్నాం. ఇక్కడ సోదరుల అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఓటే ఉండలేరు, మీరు వెళ్ళి ఇళ్ళకి పోయి చెప్పి తెలుసో తెలియకో 2 సార్లు ఓటేశారు కేసీఆర్కు. ఆయన ఏం చేయలే. మన రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ అసెంబ్లీలు అడిగారు, మేనిఫెస్టోలు పెట్టేవాళ్ళు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అంటే నీకు 9 రోజు ఉంది, నువ్వు 2 లక్షలు ఇస్తా అంటే నీకు ఓటేసిందా? చిన్నగా చేస్తే 4 ఏళ్ళకి అన్నాడు. అంటే ఆయన పద్ధతి, గర్వం. 2సారి ముఖ్యమంత్రి అయినా సొంత అల్లుడు హరీష్ రావుని పక్కన పెట్టిండు, కొడుకుని కేటీఆర్ చేసిండు, 3 నెలలకు మంత్రివర్గం చేసిండు, సచ్చినాడు సస్తున్నాడు, బతుకున్నాడు, ఆరోగ్యశ్రీ లేదు, ఏం పనులు ఎత్తున్నాడు. ఆయన బాధలు వస్తున్నాయి. అందుకే ఈరోజు కూడా చెప్తున్నాం, కేసీఆర్కు 2 సార్లు ఓటేసిండు. సోనియా గాంధీ ఆ పల్లి రుణం తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ఆ అమ్మ రుణం తీసుకోవాలంటే మీరు ఒక్కసారి చేకూర్చి వెళ్ళాము అని మీరు పోయి ముసలోళ్ళ దగ్గర, రైతుల దగ్గర బతిలాడాలి. ఆ బతిలాడడం ఎందుకంటే ఆ రుణంతో పాటు నాలాంటి ఒక ప్రశ్నించే గొంతు ఉండకపోతే మీరందరినీ కూడా బానిసల్లాగా మన బతుకులు మారిపోతాయి. బానిస బతుకులైతే ఇలా ప్రేమతో వెంకరెడ్డి, రేవంత్ రెడ్డి, మళ్ళీ రాష్ట్రంలో ఎవరెవరు బతుకాయి కొట్లాడుతుంటారో భయం ఉంటుంది వాళ్ళకు. నిన్న చూసినామన్నా 3 ఎమ్మెల్సీ ఎన్నికలేదు, 3 గెలిచినాం మనం. అన్న కవితాల బిడ్డ చేస్తే నిజామాబాద్ పార్లమెంట్ కూడా జీవన్ రెడ్డికి 20,000 మెజార్టీ వచ్చింది. ఈ దెబ్బకే రాత్రి సోషల్ మీడియాలో ఒక రైతు ఫోన్ చేసి దెబ్బకే ఫోన్ మాట్లాడింది. ఏం కావాలి మీకంటే ఆ వీఆర్ఓ ఇబ్బంది పడుతుంది సార్, పాస్బుక్లు ఇస్తలేరు, మంచాలు అడుగుతూ ఉన్నాడు. అవి అవినీతి జరుగుతుందా అని చెప్పి పేపర్లు అన్ని పేపర్లు రాపించింది. 3 సీట్లు వస్తేనే దెబ్బకే 11 లేచి కూర్చున్నాడు. ఈ 10 సీట్లు వస్తుందంటే రోజు నగరికానికి వస్తాడు, సెక్రటరీకి వస్తాడు, పోయి కాళ్ళ ఏళ్ళ పడతాడు. ఇక భయం ఉండాలి. భయం అంటేనే బంద్ చేస్తాడు. భయం లేకుంటే అన్నాన్ని తీసుకొని బందర్పేటలు వేసినట్టు 99 100 అనుకుంటే లెక్క పెడుతున్నాడు. రోజు నీ ప్రచారం చేస్తున్న ఇంటికి వెళ్తున్నావు, పోగానే కాంగ్రెస్ మరోసారి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాగ్రత్తలు ఉన్నారు, కాంగ్రెస్ షాక్ ఇచ్చిందన్నాడు. ఆఖరికి నిర్ణయం చేసిండు 3 ఎమ్మెల్యేలు, 6 పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. 6 పార్లమెంట్ అంటే 40 అసెంబ్లీలలో మేఘా వేసిన ఓట్లు అంటే కరెంటు శాఖ అది దుమ్మ జరిగే శాఖ ఇచ్చిన టీఆర్ఎస్ వాళ్ళు. ఆ శాఖ కోలుకోడిగా అందుకని ఎమ్మెల్యే వచ్చి వాట్సాప్లో ఏమైంది బాబు నీకు కరెంటు లంచాలు అడుగుతున్న ఆఫీసులు మొత్తం అవినీతి వైపు రెవెన్యూ వ్యవస్థ అని ఇప్పుడు అధికారులు అవినీతి జ్ఞాపకం వచ్చింది. మొన్నటిదాకా అసలు తెలంగాణ అవినీతి లేకుండా చేసినారు. అంటే 10 సీట్లు గెలిస్తే ఈ 3 కన్నా 2 దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ఒకవైపు సోనియా గాంధీ రుణం తీసుకుంటారు. నాలాంటి వాళ్ళు గెలిస్తే రకరకాల కార్యకర్తలకు ఇక్కడ ఇల్లు కట్టుకొని గతంలో మా పీఎంసీ ఉన్నాడు. ఇక్కడ మేము పుట్టింది కూడా మా అమ్మగారు కూడా పన్నాలేలే, మా సర్పంచ్ కూడా పన్నాలా అని మేము పుట్టింది ఇక్కడనే. ఇక్కడ పీఎన్ఐడి కట్టుకుని ఇల్లు కట్టుకుంటాం. చిన్నతుర్తి పోయినా జిల్లా పోయినా ఇక్కడి నుంచి పోతా కాబట్టి ఆ పోతా మీరు ఇక్కడ ఉండొచ్చు. మేము ప్రతిరోజు వస్తాను. రకరకాల ఆందోళన ప్లాట్ వేయాలని చెప్పినట్టు రాజగోపాల్ రెడ్డి గారు ఆ ప్లాట్లో మీరు కూడా వచ్చి ఉండొచ్చు. నల్గొండ మా ఇల్లు తెలుసా మీకు? నేను నల్గొండ మా ఇల్లు ఎవరిని నా ఇల్లు కాదు, కిరాయిల్లు. 30 ఏళ్ళకి నేను యూత్ కాంగ్రెస్ ఉన్నాను, ఇల్లు తీసుకున్నా. నేను 1 లక్ష మంది ఇల్లు కట్టించినా, నేను ఇల్లు కట్టుకోలే. నా దగ్గర వేల పైసలు ఉంటే ఎన్నో ఆగవు. ఎవరైనా ముసలాన్ని పిలిచిస్తా, చేతులు పెడుతూనే ఉంటా. హాస్పిటల్కి పోతే నేనే పైసలు కట్టేస్తా. అందరూ నా సైజు వేరే కాలువలు ప్రతి ఎకరానికి సాగునీళ్ళు ఇస్తున్న ఏ మార్పులు. మా చిన్న సర్పంచ్ దగ్గరే గౌరున్నాడు, రత్నాకర్ రెడ్డి గడి ఉన్నాడు సర్పంచ్, పెద్ద సర్పంచ్ రత్నాకర్ గౌరును. రత్నాకర్ రెడ్డి మా ఎంపీటీసీ రామకృష్ణ అడుగురు. 5 కోట్ల సీసీ రోడ్లు వేసిన, 5 కోట్ల డబుల్ స్టోర్ బిల్డింగ్ కట్టించిన, 10 వాటర్ ట్యాంకులు పెట్టిన రామకృష్ణ కింద సాక్ష్యం.
అన్ని గమనించినట్టు రోడ్లే, సిమెంట్ బావుల కాదు పోయినా డామర్ రోడ్లే. ఇవి ఏం చేసినా కాబట్టి అన్ని చేసినా. మీ దగ్గర కూడా గట్టి ఎంపీ ఉంటే ఢిల్లీకి వెళ్ళి ఫండ్స్ వస్తాయి. ముఖ్యమంత్రి గారు ఆయన మెడల్ మంత్రి గారు నన్ను ఎంపీ గెలిపిస్తే నేను కూడా మెడల్ మంత్రి మీకు ఫండ్స్ తీసుకొస్తా. నా లెటర్ పోతే ఫండ్స్ వస్తాయి. ఆడ ఏ రోజు ఈ సంగతి పార్లమెంట్ చెప్తారు. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఉంటాడు, ఆయనకు చెప్తే ఈ సంగతి. అందుకే మీ అందరికి మళ్ళా ఎందుకు చెప్తున్నా, 50,000 కార్యకర్తలు మీ దగ్గరికి రావాలి. అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మా సొంత ఊరు మార్కెట్కెళ్ళి మా సొంత ఊరుకెళ్ళి మాకు ఇక్కడ రాజకీయ ఎమ్మెల్యే బిఎన్రెడ్డి గారు ఉన్నప్పుడే మేము అందరం గట్టిగా తయారైనాం. మా అమ్మ ఊరైనా, మా బ్రాహ్మణులైనా, నాగపల్లి మండలం, నగరికల్ మండలం, కేతపల్లి ఇవన్నీ కూడా సమానంగా 6 మండలాలు 2 అన్నదమ్ములం కాపాడతాం. ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యే ఆయన ఏసు బాగా అనిపించారే తొక్కుతానంట అంట. ఆ మాట చెప్పుకుంటూ వేసింది. 20 వయసులో పెద్ద సార్, నేను వయసులో పెద్ద, అది కూడా చూడకుంటే 10 ఏళ్ళు పోస్తే తొక్కుతా వస్తావా రావా అంటుందంట. అనుకుంటే వేసింది. నాకు ఎన్నో అనిపిస్తుంది, దేశపాలను ధైర్యంగా ఉండి నేనున్నా, ఇక మీ కష్టాలు ఇంత బాగుందో తెలియదు. అంటే ఇవన్నీ కూడా ముఖ్య నాయకులే కాబట్టి చెప్తున్నా. ఒక్కటే టార్గెట్ మనం, మోడీ దిగి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. ప్రతి పేదవారికి 1వ తారీఖు 6,000 రూపాయలు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా మొదటి చేసే కార్యక్రమం. ఇవాళ బీజేపీ అంటున్నాడు, ఈ కేటీఆర్ గారు, కేటీఆర్ అని ఒక బచ్చ ఉన్నాడు, 2సారి నేను ఎమ్మెల్యే అయినప్పుడు అమెరికాలో నౌకరీ చేసుకుంటున్నాడు. అమెరికాలో నౌకరీ చేసి 2సారి ఎమ్మెల్యే అయినప్పుడు అప్పుడు నేను ఎమ్మెల్యేగా శ్రీశైల సొరంగం గారు 2,000 కోట్లు, ప్రాణాల ఎమ్మెల్యేగా 700 కోట్లతో ప్రాజెక్టులు తెచ్చినా, యూనివర్సిటీకి అయితే 300 కోట్లు అభివృద్ధి అంటే ఏంటో నాకు తెలుసు. ఆయన అమెరికాలో చిన్న డ్రైవర్ ఒకరేదో చేసుకుంటున్నాడు. ఆయన మొన్న అంటున్నాడు, 400 చెల్లిన రూపాయలు భూమిలో చెప్తున్నా అంట. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు రాబోయ్? 3 ఎమ్మెల్సీలు ఓడిపోయి 3 ఎమ్మెల్సీలు ఓడిపోయావు. నీ మొక్క తెలంగాణ చెల్లెలు, ఇక ఢిల్లీలో ఎక్కడ చెప్తావా? ఢిల్లీలో సెకండ్ చెప్తా అంటారు. ఇక 3 ఎమ్మెల్సీలు ఓడిపోయినా ఢిల్లీలో సెకండ్ చెప్తారా? నేను తెలంగాణ నాయకులు, భోజనం కాదు, నిజామాబాద్ కాదు, 20 ఓటే గెలుస్తావు. మన్నంటే ఈఏను మోసాలు, ఈఏను మోసాలు చేసాము. 2 సార్లు వచ్చిన 20 ఏళ్ళ దత్తత తీసుకుంటా నలుగురు ఈమె అనుకుంటా ముఖ్యమంత్రి కాదు. తెల్లారే వస్తాడు, 4 నెలల అడ్రస్ లేదు. తెల్లారే వస్తాంటే వీరు కూడా అనుకున్నా, పోతే పెరుగు రమ్మంగా తెల్లారి వస్తాం, నా ఏరియా డెవలప్ అవుతుంది అనుకున్నా. అసలు ఆ ఎమ్మెల్యే కూడా అపాయింట్మెంట్ ఇస్తలేదు 4 నెలలకి వెళ్ళి. ఎందుకంటే వాళ్ళకు ఆ ఎమ్మెల్యే జాయిన్ చేసుకోవడానికి టైం కనిపిస్తలేదు. ఎమ్మెల్యేలు 16 సీట్లు 100 ఇవే జరుగుతున్నాయి. ఇక దత్తత తీసుకుని డెవలప్ దత్తత గీత అనేసరికి ఓడిపోయినప్పుడు నన్ను ఓడియలేమన్నప్పుడు మా ప్రజలు ఓడియలేదు.